దండోరా ఈ సినిమా థియేటర్లో చూడాల్సింది. బట్ ఏం చేస్తాం, మన శివాజీ గారి కాంట్రవర్సీ వల్ల అనవసరంగా థియేటర్లో అయితే మిస్ అయ్యాం. రీసెంట్గా వచ్చిన ఓటీటీలో అయితే చూశాను. మూవీ నాకు బాగా నచ్చింది. బట్ థియేటర్లో చూడలేదని అయితే ఇప్పుడైతే నేను కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సర్లే అండి, ఏది ఎలా జరగాలో అలాగే జరిగిద్ది. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళాలంటే, శివాజీ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ మూవీలో శివాజీకి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒకళ్ళు నందు, ఇంకొకళ్ళు మణిక. వీళ్ళ యాక్టింగ్ బాగుంటది. అండ్ వీళ్ళిద్దరికి పేర్స్ గా యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, కో పేర్స్, రవికృష్ణ అండ్ మోనిక. వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బాగుంది. నవదీప్ క్యారెక్టర్ బాగుంది. అండ్ బిందు మాధవి వాళ్ళ డాటర్ రాధ్య. సో వీళ్ళ యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వెళ్తే, బాగా కులపిచ్చున్న ఒక ఊర్లో, బాగా కుల పెద్దల్ని మాత్రమే నమ్మే ఊర్లో శివాజీ కూతురు మణిక ఉంది కదా. సో తనైతే ప్రేమిస్తూ ఉంటాడు రవికృష్ణ. సో వీళ్ళిద్దరు అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. బట్ అది ఊర్లో వాళ్ళకైతే తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, దానివల్ల ఎవరెవరికి ఏమైంది, ఎవరైనా జైలుకి వెళ్ళారా, లేదా ఇంకెవరైనా లైఫ్స్ ఇంపాక్ట్ అయినాయా, సొసైటీలో ఆ కులపిచ్చి అనేది తగ్గిందా, సో ఆ జనాలు మారారా, ఇదంతా మనం మూవీలో అయితే చూస్తాము. మూవీ ఓపెనింగ్ సీన్ అయితే నాకు బాగా అనిపించింది. ఒక శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు, హయ్యర్ క్యాస్ట్ కాదనమాట. కాకపోతే ఎలా క్యారీ చేస్తున్నారు అండ్ ఆ శ్మశానానికి ఎలా తీసుకెళ్తున్నారు అన్నది చాలా హాంటింగ్ గా అనిపించింది. మూవీ స్టార్ట్ అవడానికి ఒక మంచి ఇంటెన్స్ సీన్ రాశారని చెప్పొచ్చు. ఈ కాస్ట్ పిచ్చి వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటది, ఎంతవరకు వెళ్ళింది అన్నది మూవీలో చూడొచ్చు. బట్ అలాంటి ఒక సీన్ మాత్రం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని నాకు అనిపించింది. లైక్ నేనైతే రియల్ గా ఎక్కడ చూడలేదు. ఇక నవదీప్ విషయానికి వస్తే, ఊర్లో ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు. నవదీప్ 2.1 పెట్టారు. మరి ఎందుకు పెట్టారో తెలీదు. సినిమాలో కొంచెం ఓవర్ యాక్షన్ ఉందేమో అనిపించింది లైట్ గా స్టార్టింగ్ లో జరిగిన కామెడీ సీన్స్, సో ఆ ఫన్ వల్ల. బట్ లేదు లేదు, మూవీకి అయితే న్యాయం చేశాడని నాకు అనిపించింది. ఇక శివాజీ కొడుకు విషయానికి వస్తే నందు, తన యాక్టింగ్ ఎందుకు నాకు కొంచెం కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. బట్ ఈ మూవీలో మాత్రం లైక్ ఎంతవరకు అవసరమో అంతవరకే యాక్ట్ చేసినట్టు, అండ్ తన క్యారెక్టర్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక రవికృష్ణ శివాజీ డాటర్ అయితే ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు అది ఎవరెవరికి తెలుస్తుంది, దాని తర్వాత ఇంపాక్ట్ ఏం జరిగింది, అండ్ ఊర్లో వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా, ఆ ఇంటెన్స్ సీన్ ఒకటి ఉంటది. దాని తర్వాత అబ్బో వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ సీన్ అనిపించింది. యాక్టింగ్ వైజ్ చాలా బాగుంటది అక్కడ రవికృష్ణది కూడా. నాకైతే చాలా హెవీ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక శివాజీ విషయానికి వస్తే, యాక్టింగ్ బాగుంది. బట్ కోర్ట్ మూవీలో ఉన్నంత యాంగర్ మేనేజ్మెంట్ అంత హెవీ అయితే ఏం లేదు. అండ్ మూవీ పరంగా ఈ మూవీకి తగ్గట్టు బాగుంది. ఇక బిందు మాధవి అండ్ వాళ్ళ డాటర్ రాధ్య, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. రాధ్య పర్ఫార్మెన్స్ తన లాస్ట్ వరకు ఏం మాట్లాడదు. బట్ వన్స్ ఎప్పుడైతే తను నోరు విప్పుతుందో, అక్కడి నుంచి మామూలుగా ఉండదు. చాలా పవర్ఫుల్ గా ఉంటాయి డైలాగ్స్. అండ్ ఇమోషన్ కూడా బ్యాలెన్స్డ్ గా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసినట్టు అనిపించింది. ఒక అమ్మాయి వర్డ్స్ ఇంత ఇన్స్పైర్ చేస్తాయి అనిపిస్తాయి. అండ్ నందు డాటర్ కి ఏం చెప్తాడు, ఎలా ఇన్స్పైర్ చేస్తాడు అన్నది కూడా మూవీలో చూడొచ్చు. ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చింది. బీజిఎం బాగుంది, అండ్ ఒక సాంగ్ ఉన్నట్టుంది, సాంగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇమోషన్స్ అన్ని బాగానే అనిపించాయి. అలాగే మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. శివాజీ బిందు మాధవి దగ్గరికి ఎందుకు వెళ్తాడు, బిందు మాధవి వేరే క్యాస్ట్ అయినప్పుడు. సో దానికి కొంచెం ప్రాపర్ రీజనింగ్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. రైటింగ్ అండ్ డైరెక్షన్ లో నాకైతే ఏ ప్రాబ్లమ్స్ అనిపించలేదు. బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ట్రబుల్ ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ద సీన్స్ అయితే మెయింటైన్ చేశారు అనుకున్నట్టున్నారు. బట్ టైం లైన్ అయితే ప్రాపర్ గా లేదు. మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు 5 minutes టైం పట్టింది అది అనలైజ్ చేయడానికి. లైక్ ఏ సీన్ ముందు రావాలి, ఏ సీన్ ప్రెసెంట్ రావాలి, లైక్ ప్రెసెంట్ కి పాస్ట్ కి కనెక్షన్ కొంచెం ప్రాపర్ గా అయితే లేదనిపించింది. అండ్ శివాజీ గారి రియాక్షన్ ని కొంచెం స్టేబుల్ గా ఉంచినట్టు అనిపించింది. బట్ అది అటుకో ఇటుకో కొంచెం తేల్చినట్టుగా బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. మూవీ స్క్రీన్ ప్లే పరంగా లైక్ లాస్ట్ వరకు ఏం మాట్లాడకుండా, పెద్దగా రియాక్ట్ అవ్వకుండా, లాస్ట్ లో ఏదో మాట్లాడితే అంత కనెక్ట్ అవుతారా లేదా అన్నదానికి నాకు కొంచెం యావరేజ్ అనిపించింది అది. సో ఇది ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చింది గైస్. బట్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, అవి కొంచెం ఇంప్రవైజ్ చేసుకుంటే మూవీ ఇంకొంచెం బాగుండేది. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.